మిత్రమా, ఎన్నిసార్లు మీకిలా జరిగిందో చూడండి. జీవితంలో అన్నీ బాగున్నాయి, అయినా గుండెలో ఏదో ఒక వింత బరువు, మనసు ఎందుకో బాధగా ఉంటుంది. ఏదీ సంతోషమివ్వదు. గుండెలో ఒక్కటే మాట తిరుగుతుంది, అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా, అయినా ఏదో సరిగా లేదనిపిస్తుంది. గదిలో నిశ్శబ్దం, చేతిలో ఫోనుంది గాని ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు. ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ, నేనెందుకు సంతోషంగా లేను? అవునంటే నమ్మండి, మీరు ఒంటరిగా లేరు. అంటే పేదవాడు కూడా ధనవంతుడిలాగే సులభంగా కొనగలిగేది. దానికి బ్యాంకు బ్యాలెన్స్ అవసరం లేదు, ఉన్నత పదవి అవసరం లేదు, ఎవరి అనుమతి అవసరం లేదు. దాని పేరు సంతోషం. ఇది మనుషులు చాలా ఖరీదైనదిగా మార్చేస్తారు, కానీ నిజానికి ఇది చాలా చవకైనది. జనాలంటారు పరిస్థితులు బాగుంటే సంతోషంగా ఉంటారు, డబ్బొస్తే పాజిటివ్ అవుతారు, జీవితంలో అన్నీ సెట్ అయితే నవ్వుతారు అని. కానీ నిజమేంటంటే సంతోషం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటే ప్రపంచంలోని ప్రతి ధనవంతుడు ప్రశాంతంగా నిద్రపోతుండేవాడు, ప్రతి పేదవాడు ఎప్పుడూ బాధతో ఉండేవాడు. కానీ వాస్తవం తలకిందులు. మనమందరం ఒక పెద్ద తప్పు చేశాం. సంతోషాన్ని ఫలితంగా భావించాం. కానీ చాణక్యనీతి చెప్పింది సంతోషమనేది నిర్ణయం, ఎంపిక. ప్రతి పరిస్థితిలో నీకు రెండు మార్గాలుంటాయి. దుఃఖపడాలనుకోవచ్చు లేదా సంతోషపడాలనుకోవచ్చు, ఏడవాలనుకోవచ్చు లేదా నవ్వాలనుకోవచ్చు. తేడా ఏంటంటే చాలామంది తమ ఎంపికను ఇతరుల చేతుల్లో పెట్టేస్తారు. ఎవరైనా అవమానిస్తే మూడ్ ఆఫ్ అవుతుంది, ఎవరైనా ఇగ్నోర్ చేస్తే గుండె విరిగిపోతుంది. ఒక్క ఓటమి వచ్చినా పూర్తిగా బ్రేక్ అవుతారు. క్రమంగా మనిషి సంతోషం నా చేతుల్లో లేదు అని ఒప్పుకుంటాడు. పేదరికం, వైఫల్యాలు, విరిగిన సంబంధాలు విధి అని నిందిస్తాడు. కానీ నిజమేంటంటే దుఃఖం చాలాసార్లు పరిస్థితుల వల్ల కాదు, మన ఆలోచన విధానం వల్ల వస్తుంది. చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు, తన మనస్సును జయించినవాడే నిజమైన గెలుపు పొందినవాడు. బయటి ప్రపంచం ఎలా ఉన్నా లోపలి వ్యవస్థ బలంగా ఉంటే మనిషి విరగడు. కానీ లోపలి వ్యవస్థ బలహీనంగా ఉంటే అన్నీ ఉన్నా ఖాళీగా, దుఃఖంగా ఉంటాడు. నేనిక్కడ మీ సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం లేదు. ఈ వీడియో అయిపోయాక కూడా మీ జీవితం అదే, సమస్యలు అవే, ఒంటరితనం కూడా అదే ఉండవచ్చు. కానీ మారే విషయం మీ దృక్పథం. చాణక్యనీతి ఆధారంగా ఇలాంటి మానసిక మార్పులు, లోపలి మార్పులు చేసుకుంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండటం నేర్చుకుంటారు. ప్రతి పరిస్థితిలో పాజిటివ్గా గెలగలరు. చెత్త పరిస్థితుల్లో కూడా జీవితాన్ని కొత్త కోణంలో చూడగలరు. ముఖ్యంగా 5వ పాయింట్, బోనస్ పాయింట్ మిస్ చేయకండి. అవి మీ ఆలోచనను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. పాయింట్ నంబర్ 1, జీవితంలో ఏదీ కారణం లేకుండా జరగదు. మొదటి మార్పు బహుశా అతి శక్తివంతమైనది. జీవితంలో జరిగే ప్రతిదీ కారణంతోనే జరుగుతుందని పూర్తిగా ఒప్పుకోవడం. నువ్విప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఇంకా చాలా ఘోరంగా ఉండవచ్చు, కానీ అలా లేవు కదా. దీన్ని చాలామంది గ్రహించరు. చిన్న ఫ్రేమ్లో చూసి చెడు జరుగుతోందని నిర్ణయిస్తారు, కానీ పూర్తి సినిమా ఇంకా సాగుతోంది. ఒక చిన్న కథ వినండి. ఒక చిన్న పిల్లవాడి వేలు కోసుకుపోయింది, పూర్తిగా తెగిపోయింది. అమ్మ గుండె పగిలిపోయింది. జీవితం పిల్లవాడికి చాలా అన్యాయం చేసిందని ఏడ్చింది. దేవుణ్ణి ఎందుకిలా జరిగింది అని అడిగింది. కొన్ని రోజుల తర్వాత గ్రామానికి దొంగలు వచ్చి పిల్లల్ని అపహరించారు. నిజానికి ఆ దొంగలొక కళాకారుడి దగ్గరకు వెళ్లారు. అమరత్వం కోసం 10 పిల్లల్ని బలి ఇవ్వాలని, పిల్లల శరీరంలో ఏ భాగమూ తెగిపోకుండా ఉండాలని షరతు. వేలు తెగిన పిల్లవాడి దగ్గరకు వచ్చినప్పుడు దొంగ వదిలేశాడు. పిల్లవాడు బతికాడు. అప్పుడు తల్లిదండ్రులకు అర్థమైంది, తాము దేవుడిపై కోప్పడినదే పిల్లవాడి జీవితాన్ని కాపాడిందని. ఆ రోజు దేవుడికి థ్యాంక్స్ చెప్పారు. ఇదే అన్నీ కారణంతోనే జరుగుతాయి అని అర్థం. సమస్య ఏంటంటే మనం జీవితాన్ని సినిమాలా చూడాలనుకుంటాం. ప్రతి సీన్ తర్వాత కారణం వెంటనే తెలియాలనుకుంటాం. కానీ జీవితం అలా కాదు. ఇప్పుడు ఎందుకు జరిగిందో తెలియదు, క్లైమాక్స్ తర్వాతే అర్థమవుతుంది. ఇవాళ నీకు కలిగిన నొప్పి, నష్టం, అవమానం ఇంకా అర్థం కాలేదు. జీవితాన్ని ప్రవహించనివ్వు, సమయానికి పనిచేయనివ్వు. కాలం గడిచే కొద్దీ ఎందుకు జరిగిందో అర్థమవుతుంది. చాణక్యనీతి నేర్పుతుంది, ప్రతి సంఘటన వెనక దాగిన అర్థాన్ని అర్థం చేసుకోవడం. రియాక్ట్ కాకుండా, నువ్వు ఆలోచించకుండా చాలా పనులు చేయవచ్చు, కానీ దేవుడు లేదా ప్రకృతి ఎప్పుడూ ఆలోచించకుండా ఏమీ చేయదు. ప్రతిదానికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు కనిపించకపోయినా దేవుడికి నీ మీద 100% నమ్మకం ఉంది కాబట్టే నిన్ను బలపరిచే పరిస్థితుల్లో పెడుతున్నాడు. నీకు నీ మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ కనీసం జీవితంలో ఏమీ వృధా కాదని నమ్మడం నేర్చుకో. ప్రతి నొప్పి ఏదో నేర్పుతుంది. ప్రతి నష్టం పెద్ద నష్టం నుంచి కాపాడుతుంది. ప్రతి కష్టం లోపల బలంగా ఉంటుంది. అన్నీ కారణంతోనే జరుగుతాయని నమ్మిన రోజు నుంచి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటావు. నెగటివ్ పరిస్థితుల్లో కూడా పాజిటివ్గా ఉంటావు. జీవితాన్ని తిట్టడం మానేసి అర్థం చేసుకోవడం మొదలవుతుంది.
ఇదే సంతోషంగా పాజిటివ్గా ఉండటానికి మొదటి అడుగు. పాయింట్ నంబర్ 2, పోలికలు ఆపినప్పుడే శాంతి దొరుకుతుంది. రెండో ముఖ్యమైన మార్పు, పోలికలు చేయడం, అన్ని పోటీగా మార్చడం ఆపేయడం. ఇవాల్టి జనాలు చాలామంది తక్కువ ఉండడం వల్ల కాదు, ఎవరో ఒకరు తమ కంటే మెరుగ్గా కనిపిస్తున్నారని దుఃఖపడుతున్నారు. పొరుగువాడు 5,000 రూపాయల 4K టీవీ కొన్నాడని వినగానే నీ పాత టీవీ ఒక్కసారిగా విలువలేనిదిగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం వరకు అన్నీ బాగున్నాయి, కానీ ఇంకొకరి పురోగతి వినగానే ఈర్ష్య అనే నిప్పు మండుతుంది. ఇదే నీ సంతోషాన్ని నిశ్శబ్దంగా చంపేసే నీటి ప్రవాహం. నీ ఫ్రెండ్ పెద్ద జాబ్, మంచి ప్యాకేజ్ సాధించాడంటే నీకు చిన్నగా అనిపిస్తుంది, నీ విలువ తగ్గినట్టు అనిపిస్తుంది, మనసుపై చీకటి పడుతుంది. చాణక్య నీతి చెప్పింది, ఇతరుల విజయం చూసి దుఃఖపడేవాడు తన ఆత్మను బలహీనం చేసుకుంటాడు. ఎందుకంటే పోలికల ఆటలో ఎప్పటికీ గెలవలేవు. నీ ఫ్రెండ్ ముందుకు వెళ్తున్నాడంటే నువ్వు తప్పుచోట లేవని కూడా అర్థం. రేపు నువ్వు కారు కొంటే నీ ఫ్రెండ్ ఈర్ష్యతో దూరమైతే అలాంటి స్నేహం విలువైనదేనా? నిజమైన స్నేహం అంటే ఒకరి పురోగతి మరొకరికి స్ఫూర్తిగా ఉండాలి, ఇబ్బందిగా కాదు. డబ్బుతో కొన్న సంతోషం ఎప్పుడూ అద్దెదే. కొత్త టీవీ, ఫోన్, కారు మొదట్లో బాగుంటాయి, కానీ ఎన్ని రోజులు? నెల, 2 నెలలు, అత్యధికంగా 6 నెలలు. తరువాత అలవాటవుతుంది. మళ్లీ మనసు కొత్త దాని వెనక పరిగెత్తుతుంది. ఇతరులను మించాలని సంతోషం ఆధారపడితే జీవితాంతం ఆశలోనే ఉంటావు, శాంతి దొరకదు. కాబట్టి ఈర్ష్య ఆపు, అన్నీ పోటీగా చూడడం మాను. ఏదో ఒక అంశంలో వెనక ఉన్నావని నువ్వు తక్కువ కాదు. సంతోషం డబ్బు, స్థాయి, ఇతరుల కంటే ముందుండటం ద్వారా కాదు. చాణక్య సూత్రాలు నేర్పుతాయి, తనతో తనను పోల్చుకునేవాడే నిజంగా శాంతిగా, సంతోషంగా ఉంటాడు. ఇతరుల ప్రభావం నుంచి బయటపడినప్పుడే నిజమైన స్వేచ్ఛ వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పాజిటివ్గా ఉండగలవు. పాయింట్ నంబర్ 3, నిన్ను నువ్వు ప్రేమిస్తే జీవితం సులభమవుతుంది. మూడో మార్పు సింపుల్గా అనిపిస్తుంది, కానీ అతి కష్టం. నిన్ను నువ్వు, నీ జీవితాన్ని ప్రేమించడం. జనాలంటారు, నా ఫ్యామిలీని ప్రేమిస్తా, ఫ్రెండ్స్ని ప్రేమిస్తా, జాబ్ని ప్రేమిస్తా, కానీ నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రపంచ నియమం చాలా క్లియర్. నువ్వు నిన్ను గౌరవించకపోతే, విలువ ఇవ్వకపోతే ఎవరూ పూర్తిగా ఇవ్వరు. నీ జీవితంలో ప్రతి భాగాన్ని ప్రేమించడం నేర్చుకో. నీ జాబ్ని ప్రేమించు. రోజు జాబ్కి వెళ్తూ తిట్టుకుంటూ పోతే మనసు నెమ్మదిగా చచ్చిపోతుంది. జాబ్ నచ్చకపోతే 2 మార్గాలు, ఆ పనిలోనే ప్రేమ కనుగొను, లేదా నచ్చే పని వైపు వెళ్ళు. బలవంతంగా జీవితం గడిపి సంతోషం ఆశించడమంటే నిన్ను నువ్వు మోసం చేయడమే. ఇతరులను ప్రేమించడం సులభం, కానీ నిన్ను ఎవరూ ఇష్టపడకపోతే ఏం చేస్తావు? నీ లోపాలు చూపిస్తారు, నీ కష్టాన్ని తక్కువ చేస్తారు, నిన్ను చిన్నగా చూపిస్తారు. అప్పుడు నువ్వు కూడా నిన్ను ద్వేషిస్తావా? చాణక్య నీతి నేర్పుతుంది, ఇతరుల ద్వేషం మీద తన విలువను ఆధారపరిచేవాడు ఎప్పటికీ లోపల బలంగా కాలేడు. అందరినీ ఆనందపరచడం అసాధ్యం. అందరి అభిప్రాయాలు నీ జీవిత సత్యం కాదు. ఇతరుల లోపాలు చూస్తూ నీ బలాలను మరచిపోకు. ఇతరుల వెలుగులో నీ వెలుగును తగ్గించుకోకు. నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా నీ స్థానంలో పూర్తిగా సరిపోతావు. సామర్థ్యం ఉంది, నీకు ఏమీ తప్పులేదని నీకు నువ్వు చెప్పుకో. దీనర్థం మార్పు ఆపడం కాదు, ప్రేమతోనే మార్పులు చేసుకో, ద్వేషంతో కాదు. ప్రతిరోజు నెగటివ్ మాట్లాడే వాళ్లను దూరం పెట్టు. ఎప్పుడూ ఫాల్ట్ చూపేవాళ్లు, నెగటివ్ ఆలోచనలు వ్యాప్తి చేసేవాళ్లు, వాళ్లతో ఉంటే నీ జీవితం ఎంత బాగున్నా విలువ లేనట్టు అనిపిస్తుంది. సంతోషం వేగంగా వ్యాపిస్తుంది, కానీ దుఃఖం ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. ముందుకు తీసుకెళ్లే సానుకూల గొంతులతోనే ఉండు. నీ జీవితంలో చిన్న చిన్నవి కూడా ప్రేమించు. మంచి అలవాట్లు, బలహీనతలు, పోరాటాలు, ప్రయాణం, ఇవన్నీ నీ నిజమైన గుర్తింపు. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకున్నప్పుడు ఒంటరిగా ఉన్నా ఖాళీగా అనిపించదు. ఎవరి అనుమతి, ప్రశంస, సహవాసం అవసరం లేకుండా సంతోషంగా ఉండగలవు. ఇదే ప్రతి పరిస్థితిలో సంతోషంగా, పాజిటివ్గా ఉండే బలమిచ్చే మార్పు. మరో మార్పు, నెగిటివ్ వాళ్లను ఇగ్నోర్ చేయడం నేర్చుకో. కొందరు నీ జీవితంలో నల్ల మేఘాల్లా వస్తారు. నీ ఆకాశం నీదే, వెలుగు ముందుంది, కాని వాళ్ళు మధ్యలో వచ్చి అడ్డుకుంటారు. వీళ్ళు నీ ఎనర్జీని నెమ్మదిగా పీల్చేస్తారు. లోపలి పాజిటివిటీ బయటకు రానివ్వరు. నిజంగా ముందుకు వెళ్లాలంటే, సంతోషంగా ఉండాలంటే అందరినీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అర్థం చేసుకో. ఈ సూత్రం చెప్పింది, తనకంటే మెరుగైన ఆలోచన ఉన్నవాళ్లతోనే సమయం గడపాలి. ధనం లేదా స్థాయిలో కాదు, ఆలోచనలో మెరుగైన వాళ్లతో. వయస్సు పెద్దదైనా చిన్నదైనా నేర్చుకునే ఆకలి, ఆశ, ముందుకు వెళ్లాలనే కోరిక ఉన్నవాళ్లతో ఉండు. వాళ్లు 70% ఎనర్జీతో ఉన్నా నీకు 100% సపోర్టు, పాజిటివిటీ ఇస్తే నువ్వు సంతోషంగా, బలంగా ఉంటావు. పెద్ద తప్పేంటంటే నెగటివ్ వాళ్లతో ఫైట్ చేయడం, వాళ్లను మార్చడం ప్రయత్నించడం. కానీ నిజమేంటంటే నెగటివిటీ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయి. ఎక్స్ప్లెయిన్ చెయ్యొద్దు, ఆర్గ్యుమెంట్ చెయ్యొద్దు, ఎనర్జీ వేస్ట్ చెయ్యొద్దు. చాలా నెగటివ్ వాళ్లు తమ జీవితంతో సంతోషంగా లేరు. లోపల ఖాళీగా ఉన్నవాళ్లు ఇతరుల సంతోషం చూసి కోపపడతారు.
నువ్వు మంచి చేస్తే లోపం చూపిస్తారు, ముందుకు వెళ్తే చిన్నగా చూపిస్తారు. వాళ్ల పనే మంచిలో చెడు కనిపెట్టి నీకు చెప్పి బాధ పెట్టడం. వాళ్ల నుంచి మోటివేషన్ ఆశించడం అంటే చీకటి నుంచి వెలుగు అడగడమే. వీళ్లకి స్వీయ విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నవాడు వచ్చినప్పుడు ఈర్ష్య పుడుతుంది. నీ పురోగతి, శాంతి, సంతోషం వాళ్లను తాకుతుంది. నువ్వు బిజీగా ఉండు, నీచమైన విషయాలు దగ్గరకు రావు. 5వ మరియు చివరి మార్పు అతి ముఖ్యమైనది. జీవితం చాలా భారంగా అనిపించినప్పుడు కూడా ఏదో ఒక పనిలో మునిగిపోవాలి. పరిస్థితులు చెడిపోయినప్పుడు, గుండె నొప్పిగా ఉన్నప్పుడు, మార్గం కనిపించినప్పుడు, ఆశ కనిపించినప్పుడు, అలాంటి సమయాల్లో జనాలను బ్రతికించింది పనిలో మునిగిపోవడమే. ఎందుకంటే ఐడిల్ మైండ్ అనేది దుఃఖాలకు అతిపెద్ద ఫ్యాక్టరీ. ఎంత ఎక్కువ ఖాళీగా కూర్చుంటే అంత ఎక్కువ పాత జ్ఞాపకాలు, పశ్చాత్తాపాలు మనసును లాగేస్తాయి. చూడు, ఎన్ని కలలు సమయం సరిపోలేదని వదిలేశావు. ఎన్ని పనులు రేపు చేస్తా, తర్వాత చేస్తా, సమయం వచ్చినప్పుడు చేస్తా, ఫ్రీ టైం వచ్చినప్పుడు చూస్తా అని వాయిదా వేశావు. నిజమేంటంటే సరైన సమయం ఎప్పుడూ రాదు. సమయాన్ని మనమే సృష్టించాలి. కష్ట సమయంలో ఈ అసంపూర్ణ పనులు, ఆగిపోయిన కలలు, కొత్తగా నేర్చుకోవడం చాలా మంచిది. బిజీగా ఉండు, శరీరానికి విశ్రాంతి ఇవ్వు, మనసుకు పని ఇవ్వు, సమయాన్ని అర్థవంతంగా ఖర్చు చెయ్యి. పనిలో మునిగిపోతే దుఃఖానికి చోటుండదు. గుర్తుంచుకో, సమయానికి వింత శక్తి ఉంది. పెద్ద దుఃఖాలను క్రమంగా కరిగిస్తుంది, చిన్నవాటిని ఎక్కువ కాలం ఉండనివ్వదు. జీవితం నీ నొప్పిని తానే శోషిస్తుంది. కాబట్టి జీవితం నుంచి పారిపోకు, బిజీగా ఉండటం నేర్చుకో. కష్ట సమయాల్లో ఒక్కటే గుర్తుంచుకో, ఇది నాకు వ్యతిరేకంగా కాదు, నా కోసమే జరుగుతోంది అని. ఈ ఆలోచన నిన్ను ఓవర్వెల్మ్ అవ్వకుండా కాపాడుతుంది. చాణక్యుడు కూడా నేర్పాడు, మనిషి తన పనిపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే చర్యే మనసును స్థిరంగా ఉంచుతుంది. రోజూ ఏదో పని, గోల్, పాఠం మీద దృష్టి పెడితే ఒంటరిగా ఉన్నా బలహీనంగా అనిపించదు. జీవితం ఎవరికోసం ఆగదు, తానే ముందుకు సాగుతుంది. పాయింట్ నంబర్ 6, నువ్వు ఎంత బాధపడాలనుకుంటే అంతే బాధపడతావు. అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో. చిన్న మార్పు అని అనిపించవచ్చు, కానీ నిజంగా సంతోషంగా, పాజిటివ్గా ఉండాలంటే ఇదే నిజమైన మార్పు. ఆశలను తగ్గించు, ఒప్పుకోవడం నేర్చుకో. జీవితంలో చాలా దుఃఖాలు ఎవరి వల్ల కావు, మన ఆశల వల్లే వస్తాయి. జనాల మీద, సంబంధాల మీద, పరిస్థితుల మీద, కొన్నిసార్లు దేవుడి మీద కూడా ఎక్కువ ఆశలు పెడతాం. జీవితం మన స్క్రిప్ట్ ప్రకారం సాగకపోతే జీవితం కాదు, మనమే విరిగిపోతాం. నువ్వు ఒకరికి అన్నీ ఇచ్చావు, టైం, ఎనర్జీ, భావోద్వేగాలు. అదే స్థాయిలో ప్రేమ రాలేదు. ఎప్పుడూ నీతో ఉంటాడనుకున్నావు, కానీ ఒకరోజు వెళ్ళిపోయాడు. నీ కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశించావు, కానీ ఎగతాళి చేశారు. అప్పుడు ఒకే ప్రశ్న, నేను ఎలా సంతోషంగా ఉండను? చాణక్యుడు కఠినంగా చెప్పాడు. ఆశలను జయించినవాడు తన దుఃఖంలో సగం తొలగించుకున్నాడు. జనాలు తమ ఆలోచనలు, అర్థం, స్థాయి ప్రకారమే చేస్తారు. అంతకంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అందరి హృదయం నీ హృదయం తంత పెద్దది కాదు. అందరి సంబంధాలు నీ సూత్రాలంత పవిత్రంగా ఉండవు. అందరూ నీ గౌరవానికి అర్హులు కాదు. ఈ సత్యాన్ని త్వరగా ఒప్పుకుంటే మనసు తేలికవుతుంది. అందరూ నీకు కావలసినట్టు ఉండరని, అన్ని సంబంధాలు ఎప్పటికీ ఒకేలా ఉండవని, అందరూ నిన్ను అర్థం చేసుకోరని ఒప్పుకున్నప్పుడు నిజమైన శాంతి పుడుతుంది. అప్పుడు అన్నీ గుండెల్లోకి తీసుకోవు. వెళ్ళిపోయిన వాళ్లను తిట్టవు, రానివి కోసం విరగవు. కొన్ని నీ చేతుల్లో ఉన్నాయి, కొన్ని ఎప్పుడూ లేవని అర్థమవుతుంది. ఆశలు తగ్గించు, ఒప్పుకోలు పెంచు. దీని అర్థం బలహీనత కాదు, అన్నీ సహించడం కాదు, అనవసరంగా బాధపడటం మానేయడమే. జనాలు ఇవ్వలేనివి డిమాండ్ చేయడం మాను. సంతోషాన్ని ఇతరుల ప్రవర్తన మీద ఆధారపరచడం మాను. అప్పుడు ఎవ్వరినీ మనసులో పెట్టుకోవు, ఎందుకంటే ఆశలే పెట్టుకోలేదు. జనాల మీద ఆశలు వదిలేసిన రోజు నుంచి ఒంటరిగా సంతోషంగా ఉండటం నేర్చుకుంటావు. ఎవరు వచ్చినా, వెళ్ళినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా నీ సంతోషం దానిపై ఆధారపడదు. ఇదే చాణక్య సూత్రం యొక్క సారాంశం. ఒప్పుకునేవాడే శాంతిలో ఉంటాడు, శాంతిలో ఉన్నవాడే నిజంగా సంతోషంగా ఉంటాడు. పాయింట్ నంబర్ 7, బోనస్ లాంటిది. నీ మనసు తలుపులు కాపలాగా ఉంచు. 8వ మార్పు అతి అండర్ రేటెడ్, కానీ అతిపెద్ద ప్రభావం చూపేది. నువ్వు చూసేది, వినేది, చదివేది, ఆలోచించేది క్రమంగా అదే నువ్వవుతావు. జనాలు తినడానికి, త్రాగడానికి చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ మనసుకు ఏం తినిపిస్తున్నారో చూడరు. రోజంతే నెగటివ్ న్యూస్, ప్రమాదాలు, నేరాలు, ద్రోహాలు, వైఫల్యాలు, చుట్టూ ఫిర్యాదులు, సోషల్ మీడియాలో గ్లామరస్ గాని నకిలీ జీవితాలు. ఇవన్నీ తినిపిస్తున్నాం, కానీ మనసు శాంతంగా, సంతోషంగా ఉండాలని ఆశిస్తాం. ఎలా సాధ్యం? చాణక్య నీతి స్పష్టంగా చెప్పింది. ఆహారం ఎలా ఉంటే మనసు అలాగే ఉంటుంది.
పూర్వం ఆహారం అంటే అన్నం మాత్రమే. ఇవాళ ఆహారం అనేది కంటెంట్, ఆలోచనలు, సంభాషణలు. రోజంతా ఏం చూశావు, ఏం విన్నావు, ఎవరితో ఏం మాట్లాడావు, అదే నీ మనసు దిశ నిర్ణయిస్తుంది. భయం పుట్టించేవి, పోలికలు పెంచేవి, కోపం రగిలించేవి, నిరాశ పెంచేవి, ఇలాంటివి రోజూ తినిపిస్తే సంతోషం అసాధ్యం. మనసు విషంతో నిండిపోతుంది. ఆ విషం నీ ఆలోచనల్లో, నిర్ణయాల్లో, ప్రవర్తనలో కనిపిస్తుంది. కాబట్టి నీ మనసు తలుపులు కాపలాగా ఉంచు. అన్ని న్యూస్ ముఖ్యమైనవి కావు. అన్ని డిబేట్లు అవసరం లేదు. అన్ని అభిప్రాయాలు నిజం కావు. నిన్ను అస్థిరపరిచేవి, భయపెట్టేవి, అనవసరంగా కోపం తెప్పించేవి ఇగ్నోర్ చేయడం నేర్చుకో. ఇగ్నోర్ చేయడం బలహీనత కాదు, మానసిక తెలివి. చెడు ఆహారం తినవు కదా, అలాగే చెడు ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు మనసులోకి రానివ్వకు. తక్కువ న్యూస్ చూడు, తక్కువ ఫిర్యాదులు విను, ఎక్కువ పాజిటివ్ కంటెంట్ ఎంచుకో. నిన్ను శాంతపరిచే వాటిని విను, నిన్ను మెరుగుపరిచే వాళ్లతో మాట్లాడు, నిన్ను బలపరిచే ఆలోచనలకు స్థానమివ్వు. నీ మనసుకు ఏం తినిపిస్తున్నావో నియంత్రించిన రోజు నుంచి సంతోషంగా, పాజిటివ్గా ఉండటానికి హార్డ్ వర్క్ అవసరం లేకుండా పోతుంది. పాజిటివిటీ అలవాటవుతుంది. ఇదే చాణక్య నీతి సారాంశం. తన మనసును నియంత్రించినవాడు తన జీవితాన్ని నియంత్రిస్తాడు. ఫ్రెండ్స్, ఇవే చాణక్య నీతి బోధలు. ఏ పరిస్థితిలోనైనా ఒంటరిగా ఉన్నా సంతోషంగా, పాజిటివ్గా ఉండటం నేర్పేవి. ఈరోజు ఇందులో ఒక్కటైనా నీకు ఉపయోగపడితే ఈ వీడియో పనిచేసినట్టే. ఇప్పుడు ప్రశ్న, విని మాత్రమే వదిలేస్తావా, లేక నిజంగా మార్పు చేసుకుంటావా? ఈ వీడియో నీలో ఏదైనా మార్పు తీసుకొస్తుందనిపిస్తే నీలాంటి వాళ్ళింకా ఎందరో ఉన్నారు, వాళ్లతో షేర్ చెయ్యి. వీడియోకి లైక్ చెయ్యి. మరిన్ని చాణక్య నీతి, జీవిత జ్ఞానం, మోటివేషన్ కాదు ఆలోచనను మార్చే వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు గుర్తుంచుకో, సంతోషం బయట నుంచి కాదు, లోపలి నుంచే మొదలవుతుంది.